నమస్తే, నేను మీ చారి. న్యూస్ అడ్డాకు స్వాగతం. డిప్యూటీ సీఎంగా సీతక్క, స్పీకర్ మార్పు ముహూర్తం. తెలంగాణ మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్ధం అవుతోంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనపైన ఏఐసిసి ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ ఛాయిస్ మేరకు మార్పులతో పాటుగా చేర్పులు దిశగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు, భవిష్యత్ లెక్కల అంచనాలతో మార్పులు చేపడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం పదవి తెరపైకి వచ్చింది. స్పీకర్ను క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచన నడుస్తోంది. దీంతో క్యాబినెట్లో ఇన్ అవుట్ పైన అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు అయింది. మంత్రివర్గంలో ఒకసారి ఇద్దరికి జూబ్లీహిల్స్ బైపోల్ వేళ హజారుద్దీన్కు అవకాశం దక్కింది. మరో 2 మంత్రి పదవులు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో 2-3 మంత్రులకు ఉద్వాసన పలుకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎక్కడా సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో మంత్రి సీతక్క లేదా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకొని డిప్యూటీ సీఎం పదవిని ఇస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో స్పీకర్కు క్యాబినెట్లో స్థానం కల్పించి అవకాశం ఉంది. ఇప్పటికే డోర్నగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు ఉప సభాపతి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. బీసీలకు మంత్రి పదవి కేటాయిస్తే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. కాగా మున్నూరు కాపు సామాజిక వర్గానికే ప్రాధాన్యత కల్పించే కోణంలో ఆయన పేరును పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. లంబాడి సమాజానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉన్నాయి. మంత్రి పదవుల భర్తీలో పాటు శాఖల పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంత్రుల పనితీరుపై మదింపు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో బట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉంటారని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు మరో 2 పేర్లు వినిపిస్తుండగా బీసీ డిప్యూటీ సీఎం పదవి తెర మీదకు వస్తోంది. దీంతో కాంగ్రెస్ నాయకత్వం మంత్రివర్గ ప్రక్షాళనలో ఎలాంటి ఫార్ములా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.